జై శ్రీరామ్. నేను మౌనికా సుంకర. హిందుత్వం మీద ద్వేషం తీసుకురావాలన్నా, హిందుత్వం మీద విషం చిమ్మాలన్నా, లేదా ఈ దేశం గురించి కానీ ఏదైనా నెగటివ్గా మాట్లాడాలన్నా వీళ్ళందరికీ అంబేద్కర్ గారు ఒక మంచి టాపిక్ అన్నమాట. మరి నేను ఈ ముల్లాని, ఈ మిషనరీని, మార్క్సిస్ట్ని వీళ్ళు కనీసం అంబేద్కర్ రాసిన ఒక్క బుక్ అన్న చదివినరా? ఏ బుక్ పక్కన పెట్టండి, పాకిస్తాన్ ద పార్టిషన్ ఆఫ్ ఇండియా అనే బుక్ చదవండి. అందులో ఈ ఇస్లాంని, క్రిస్టియానిటీని ఆయన అసహించుకున్నారు కాబట్టే ఆయన ఇస్లాంలోకి కానీ క్రిస్టియానిటీలోకి కానీ కన్వర్ట్ కాలేదు. మరి ఇప్పుడు అంటే మతం మారే వాళ్ళకు, ఈ ఫేక్ అంబేద్కరిస్టులకు అంబేద్కర్ గురించి ఏం తెలుసు? తెలియదు. ఇక మార్క్సిస్ట్ విషయానికి వస్తే, మార్క్సిజం అనేది ఒక విషం చెట్టు లాంటిది. ఎక్కడైతే ఒక దగ్గర చీడపురుగు ఎట్లా ఉంటుందో, అది ఎట్లయితే మొత్తం వ్యాప్తి చెందుతో అంతకంటే కూడా డేంజర్ అని చెప్పి మార్క్సిజం, కమ్యూనిజంని అన్నారు. 1952లో అంబేద్కర్ గారు ఓడిపోవడానికి కారణం కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్. కమ్యూనిస్ట్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కలిసి అంబేద్కర్ గారిని ఎక్కడ హిందూ ఐకాన్ అయిపోతారో అని చెప్పేసి ఆయనను పొలిటికల్ నుంచి వెళ్ళి అసలు పొలిటికల్ కెరీర్ ఉండకుండా చేసింది కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్ట్ పార్టీస్ 1952లో. మరి అంబేద్కర్ గారు హిందూ ద్వేషి అయ్యేది ఉంటే, అంబేద్కర్ గారికి భారతదేశం పట్ల ప్రేమ లేకుంటే, ఆయనకు దేశం పట్ల, ధర్మం పట్ల కానీ కమిట్మెంట్ లేకుంటే, ఆయన ఎందుకు మన విదేశాల్లో చదువుకొని కూడా భారతదేశానికి ఎందుకు తిరిగి వచ్చిండు? అక్కడనే లావిష్ లైఫ్ లీడ్ చేయొచ్చు కదా? చేయలేదు. ఎందుకంటే ఆయన ఒక నిజమైన దేశభక్తుడు కాబట్టి మన దేశానికి తిరిగి వచ్చిండు. రెండు, ఆయనకు ఒకవేళ హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో తప్పులు కనిపించుంటే ఆయన ఇస్లాంకో క్రిస్టియానిటీకో కన్వర్ట్ అయ్యేవారు. కానీ ఆయన అవ్వలేదు. సనాతన ధర్మంలో భాగమైన బుద్ధిజంలోకి వెళ్ళారు. జైనిజం, సిక్కిజం, బుద్ధిజం ఈ మూడు కూడా ఒక చెట్టుకు ఎట్లయితే కొమ్మలు వేరువేరుగా ఉంటాయో, అలాగే సనాతన ధర్మం అనే ఒక చెట్టుకి బౌద్ధం, జైనం, సిక్కిజం అనేవి ఆ కొమ్మలు. ఆ చెట్టు మీద ఎక్కడ ఏ పక్షి అంటే కొమ్మ మీద నిలబడ్డా, ఏ కొమ్మ మీద నిలబడ్డా అది ఆ చెట్టు మీద ఉన్నట్టే ఉంటుంది. ఇన్ ద సేమ్ వే జైనిజంలో ఉన్న వాళ్ళైనా, సిక్కిజంలో ఉన్న వాళ్ళైనా, బౌద్ధిజంలో ఉన్న వాళ్ళైనా కూడా సనాతన ధర్మ వారసులే. ఎందుకంటే ఈ మూడు కూడా సనాతన ధర్మంలాగా పునర్జన్మను విశ్వసిస్తాయి. కాబట్టే దలైలామా ఆంధ్రప్రదేశ్లో శాంభవి అనే అమ్మాయిని కలవడానికి వచ్చిండ్రు. ఎందుకు? ఆయన పూర్వజన్మలో ఈమె, ఆయన ఇద్దరు క్లాస్మేట్స్ అని, వాళ్ళిద్దరు కూడా బౌద్ధ భక్తులని, భిక్షువులని. ఆమెను కలుసుకోవడానికి దలైలామా టిబెట్ నుంచి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి ఆ అమ్మాయిని కలవడానికి వచ్చింది. జైనిజం, సిక్కిజం ఇవి కూడా పునర్జన్మను విశ్వసిస్తాయి. పునర్జన్మ అంటూ లేకుండా ఒకటే పుక్కు, ఒకటే దేవుడు, ఒకటే జన్మ అనేవి ఈ రెండు ఎడారి మతాలు. నేను ఈ ఎడారి మతాలను జై భీమ్, జై మీమ్ అని మాట్లాడే ఈ ముల్లాలను నేను ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నా. అంబేద్కర్ గారు జన్నత్కి వెళ్తారా, జహన్నంకి వెళ్తారా? అంటే ఇస్లాం ప్రకారంగా ముస్లింలు మాత్రమే స్వర్గానికి వెళ్తారు, ఇంకెవరైనా కూడా నరకానికి వెళ్తారు. మరి అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించిండు కదా, సనాతన ధర్మంలోని భాగమైన బౌద్ధాన్ని స్వీకరించిన అంబేద్కర్ స్వర్గానికి వెళ్తాడా, నరకానికి వెళ్తాడా? ఇదే క్వశ్చన్ నేను క్రిస్టియన్స్ని కూడా అడగదలుచుకున్నా. అంబేద్కర్ స్వర్గానికి వెళ్తాడా, నరకానికి వెళ్తాడా? అంబేద్కర్ పేరు చెప్పుకొని హిందూ ద్వేషాన్ని వెళ్ళగక్కుకుంటూ హిందువులను మతం మార్చే క్రిస్టియన్స్ కూడా అంబేద్కర్ స్వర్గానికి వెళ్తాడా, నరకానికి వెళ్తాడా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. హిందువుని మీరు అడిగిండ్రనుకో, అంబేద్కర్ అప్పుడు చనిపోయిండు, ఇప్పుడు మళ్ళీ ఒక హిందూ దేశంలో, ఈ హిందూ దేశంలోనే ఒక హిందూ తల్లి కడుపులో పుట్టి తన జీవితాన్ని మళ్ళీ ప్రారంభించాడని సనాతన ధర్మం చెప్తుంది. మనల్ని విడదీయడం కోసం హిందూ ఐకాన్గా అంబేద్కర్ అవ్వొద్దు అని కాంగ్రెస్ పన్నిన పన్నాగమే అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకొని హిందువులను విడదీయడం కులాధారంగా. జాగో హిందూ జాగో. కులం అనేది తండ్రి అయితే సనాతన ధర్మం, హిందూ ధర్మం అనేది తాత లాంటిది. మనకు పరిచయం తాత నుంచి వస్తుంది, తండ్రి నుంచి కాదు. బీ అ హిందూ, బీ ప్రౌడ్ టు బీ హిందూ. జై హింద్, జై భారత్.